కనుక ఈ మనస్సు అనేటువంటి ఆ మదగజం చూచారు. మనస్సు అనేది శాస్త్రంలో ఏమని పోల్చారంటే మదించినటువంటి ఏనుగు. మదించిన ఏనుగును కంట్రోల్ చేయటం మహా కష్టం అండి. కానీ ఒక్క ఉపాయం చేత దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఏ విధంగా తెలిసిన కట్టుకంబం. కట్టుకంబం అంటే ఏంటి? ఒక స్తంభం గట్టిగా నాటి దాని గొలుసుతో గనక దానికి గనక కట్టేస్తే ఇక వశం అవుతుందటండి. నోరు మూసుకొని కూర్చుంటుందట. ఏది? ఆ మదగజం. లేకపోతే ఎగిరెగిరి పడుతుందటండి మదగజం. అర్థమైందండి? ఒక స్తంభం, దాని పేరు సంస్కృతంలో ఆలానం అంటారండి. ఆలానం అటువంటిది కనుక ఉంటే దాన్ని గొలుసుతో గనక బంధిస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళదు. మహనీయులు ఏం చెప్తున్నారు? ఈ మనస్సు అనేటువంటి మదగజాన్ని ఎక్కడ కట్టాలంటే చెప్తున్నారు, భగవంతుని యొక్క పాద పద్మములు అనేటువంటి కట్టుకంబానికి కట్టేయండి భక్తి అనేటువంటి గొలుసు చేత అంటున్నారు. ఆ శ్లోకం ఎంత అద్భుతమైనటువంటిదండి. చేత చూడండి, మనస్సు చేతో మత్తమతంగజం మదభర భ్రాంతం భ్రమంతం దిశో. దిక్కులన్నీ తెగ తిరిగేస్తున్నది, గంతులేస్తున్నది. ఏది? మదగజం. చిత్తం అంటే మనస్సు అనేటువంటి మదగజం. చేతో మత్తమతంగజం మదభర భ్రాంతం భ్రమంతం దిశో. ఇంకా అది చేసే పాడు పనులు చూడండి. దుస్సంకల్ప వికల్ప దంత దళిత ప్రోద్దామ ధైర్య ద్రుమం. ద్రుమం అంటే చెట్లు. ఈ దుస్సంకల్ప వికల్పములనే దంతములు. ఆ దంతముల చేతి చెట్లని పెకిలించి అవతల బారేస్తుందటండి. ఇది ఈ మనస్సు అనేటువంటి మదగజం. దుస్సంకల్ప వికల్ప దంత దళిత ప్రోద్దామ ధైర్య ద్రుమం ఉద్యద్గాఢతర ప్రబోధ నిగళం భూయ సమాక్రామితం ధాత్రాయోజితమద్భుతం నరహరే. నరహరే ఆ భగవంతుని యొక్క ఆలానమంఘ్రిద్వయం. అంఘ్రి పాదములు. ఆ పాదద్వయం అనేటువంటి కట్టుకంబానికి గనక భక్తి అనేటువంటి తాడుతో గొలుసుతో గనక కడితే ఇక ఈ మదగజం ఎక్కడి కదలదంటాడు. ఎంత చక్కని వాక్యం. ఆ నరహరే అంటే భగవంతుని యొక్క ఆలానమంఘ్రిద్వయం. ఇది మనం పొద్దున్న లేస్తే చేయవలసింది. ఈ మనస్సు ఎగిరిగిరి పడుతుందండి. ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని గురించి నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఎంతో అడిగినాడు. శ్రీకృష్ణ పరమాత్మ దానికి ప్రత్యుత్తరం ఇచ్చినారు. అర్జున, ఇట్ ఈస్ న్యాచురల్. ఇంట్లో పెద్ద ఆశ్చర్యపడవలసింది లేదు. అది మదగజమే, మహాచంచలమే. ఎందుకంటే వాయు పంచీకరణంలో వాయువు చేత ఏర్పడిందండి. ఇది వాయు అంశం ఎక్కువగా ఉంది. అందుచేత వాయువు ఎప్పుడు కదులుతూ ఉంటుంది కాబట్టి మనస్సు కూడా కదులుతుంది. ఇట్ ఈస్ న్యాచురల్. డోంట్ వరీ. దీని గురించి ఏం బాధపడవద్దంటాడు శ్రీకృష్ణుడు. అందరూ మనస్సు నిలకడలేదేని కంగారు పడుతుంటే ఆయన అసంశయం, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. చలం అంటే ఎప్పుడు కదులుతుంటుంది. కానీ దాన్ని అరికెట్టడానికి ఉపాయములు ఉన్నాయి. ఏంటది? 2. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి. వైరాగ్యం, అభ్యాసం. ఈ వైరాగ్యం ఒక పార్ట్ చాలా ముఖ్యమైందండి. దృష్టాంతం చెప్తాను. మీరు కష్టపడి ఒక మొలక నాటారు, చిన్న మొలక. దానికి చుట్టూ కళ్ళ లేక కంప కట్టకపోతే డేంజరేనండి. మీరు కష్టపడి నాటి ఏమండి నేను మొక్క నాటానని చెప్పుకోవడానికి మనకి అర్హత లేదు. ఎందుకంటే ఆ మొక్క రేపో ఎల్లుండో మళ్ళా ఏ మేకలో ఏ పశువో తినేస్తుంది, ఎప్పుడు దానికంటే కంప లేకపోతే. కాబట్టి ఎవరైనా ఒక చెట్టును నాటితే వెంటనే ప్రికాషన్ అంటే జాగ్రత్త తీసుకోవాలి. ఏమిటది? దాని చుట్టూ కంప కట్టాలి. అదేవిధంగా ఇంట్లో ప్రమిదిలో దీపం వెలిగించారు, గ్యారంటీ లేదండి. ఎందుకు? కిటికీల్లోంచి కనుక గాలి కనుక వస్తే ఈ దీపం ఆరిపోతుంది. దేర్ఫోర్ దీపం వెలిగించడం గొప్ప కాదు, కిటికీలు ముయ్యాలి. గాలి గనక వస్తుంటే జాగ్రత్త చేయాలి అంటాడు. సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుధ్యచ. అయ్యా ద్వారాలు కొంచెం మూసేయండి, విషయవాసనలు వస్తున్నాయి దాంట్లో నుంచి అంటాడు శ్రీకృష్ణవరం. కనుక దీపం వెలిగించడం పెద్ద గొప్పగా చాలా మంది వెలిగిస్తున్నారు, కానీ ఆరిపోతున్నదండి. ఎక్కువ కాలం ఉండటం లేదు. దీపాలు వెలిగిస్తున్నారు కానీ ఆరిపోతున్నాయి. కారణం విషయ వాసనలు. ఈ శబ్ద స్పర్శ రూపరసగంధములు అనేటువంటి వాయువులు వచ్చి దీన్ని పడగొట్టేస్తున్నది. లేక మేకలు ఇవన్నీ వచ్చేసి ఆ చెట్టుని మేసేస్తున్నాయి. ఏది? వైరాగ్యం అనేటువంటి చక్కని ఆ భక్తి అనేటువంటిది, జ్ఞానం అనేటువంటి ఆ మొలకని ఈ పశువులు వచ్చి మేసేస్తున్నాయండి. అందుచేత చుట్టూ వైరాగ్యం అనేటువంటి కంప. వైరాగ్యం ఇప్పుడు చూడండి, ఇంత చోటు ఉంది. ఇంత చోటు ఉన్నా కూడా కాంపౌండ్ వాల్ ఉందండి. దీని చుట్టూ కాంపౌండ్ వాల్. అది గనక లేకపోతే దీని సంరక్షణ లేదు. ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే క్షేమం కాదండి. హ్యావ్ ది కాంపౌండ్ వాల్. అది చుట్టూ కాంపౌండ్ కూడా ఉంటే మహాక్షేమంగా ఉంటుంది. అదే విధంగా అనేక మంది ఏదో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నారు, ఏదో చక్కని వృక్షాలు ఈ మొలకలు పెడుతున్నారు. కానీ వైరాగ్యం, ఆ వైరాగ్యం అంటే ఏమిటి? ప్రపంచంలో ఉన్నటువంటి విషయములు కాలగర్భంలో నశించిపోతున్నాయి. ఇది క్షణికం, శాశ్వతమైన వస్తువు. అంతరాత్మ మన హృదయంలో ఉంది, దాన్ని చక్కగా ధ్యానం చేసుకోవాలి అని తెలుసుకోవటమే వైరాగ్యం.